కార్యక్రమానికి మరికొద్ది నిమిషాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోనికి రానున్నారు. మాటల్లోనే వారు విచ్చేశారు. నవ్యాంధ్ర రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ వారి ఆధ్వర్యంలో ఆట విడుపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మనందరి ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాదరంగా పుష్పగుచ్చంతో స్వాగతిస్తున్నారు. ప్రజల ప్రేమే తన బలం, నిజం కోసం పోరాటమే తన మార్గం, సేవే తన లక్ష్యంగా మన నాయకులు మనందరికీ గర్వకారణం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆట విడుపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోని సభా ప్రాంగణానికి అడుగు పెట్టబోతున్నారు. Navyandhra Rupashilpi, the visionary leader who have marked his name in the history, the man, the myth, the legend. We have the gracious presence of today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ధరణి తల నలు చెరుగుల తన పనితీరుతో వ్యాపింపజేస్తున్నటువంటి విశిష్ట వ్యక్తి నవ్యాంధ్ర రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. నాయకత్వం అంటే కేవలం ఒక పదవి కాదు, అది ఒక బాధ్యత, అది ఒక దూరదృష్టి, అది ప్రజల జీవితాలను మార్చే సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచిన నాయకులు, అభివృద్ధి అనే పదానికి కొత్త అర్థం ఇచ్చినటువంటి దూరదృష్టి గల మహానాయకులు, సాంకేతికతను పరిపాలనలో ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా, శ్రామిక సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం కొరకు తపన పడుతూ యువత భవితకు బాట వేసిన భారత రాధ సారథి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును ప్రకాశవంతంగా తీర్చిదిద్దుతున్న దూరదృష్టి గల నాయకులు, అనుభవం, విజన్, నాయకత్వం, ఈ మూడు పదాలకు ప్రతిరూపంగా నిలిచిన మహానాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏకకాలంలో అందిస్తున్న సవ్యసాచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొరకు ముఖ్యమంత్రి గారిని వేదిక వైపుకు రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన పాత్రుడు గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, సెక్రటరీ జనరల్ సూర్యదేవ ప్రసన్న కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని, రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారిని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ దీపపు కాంతులు రాష్ట్ర శాసన వ్యవస్థలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో వెలుగు కాంతివలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వేదికలు అలంకరించిన అతిథులందరినీ అభ్యర్థిస్తున్నాం. ప్రార్థనా గీతం ఆలపించవలసిన వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ గారు, పశ్చిమ నియోజకవర్గ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి గారిని ప్రార్థన గీతం ఆలపించవలసిందిగా సాదరంగా దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనా గీతంతో ఈనాటి కార్యక్రమ శోభను దిగ్నీకృతం చేద్దాం. శాసన మండలి సభ్యులు ఇరువురు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్లా మాధవి గారి ప్రార్థనా గీతం. गणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि,